अरे सरपंच మనము ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అనేది 1995 నుంచి అధికారికంగా నిర్వహించుకుంటున్నాం అనగా దీని ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా మన ఆదివాసీ మన మనవరణ చెప్పినట్టుగా చాలా దేశాల నుంచి అందరూ ఒక దగ్గర మూడి అందరూ కలిసి చట్టాలు రూపొందించుకుంటే స్విట్జర్లాండ్ నుండి జెనీవా అంటే అక్కడ ఐక్యరాజ్య సమితి కార్యాలయం ఉంటుంది. అక్కడ కార్యాలయం నుంచి అధికారికంగా అప్పటి నుంచి మనం జరుపుకుంటున్నాం. దీని ఉద్దేశం ఏంటంటే మన ఆదివాసీ హక్కులు ఉంటాయి. మన ఆదివాసుల హక్కులు మనకి పరిరక్షణ చేసుకోవాలి. సాంప్రదాయాలు ఉంటాయి. మనకు ఒక కళలు ఉంటాయి. ఇప్పుడు అక్కడ మనం అక్కడ బొమ్మ దగ్గర పోయి ఎగిరినాం చేసినామా సంస్కృతి సాంప్రదాయాలు అవి మనం అందరం కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది. చైతన్యం ఎట్లా ఉండాలి మనకు ఇక్కడ పెద్ద మనం అన్న చెప్పినట్టు ఇక్కడ ఒక విద్య సక్రమంగా ఉండదు, వైద్య సదుపాయం సక్రమంగా ఉంటుంది. అంటే మనం అందరం కూడా ఆ పార్టీ నాది ఈ పార్టీ అని మనం కొట్లాడుతున్నాం తప్ప అందరం కలిసి ఐక్యంగా పోరాడి మనం హక్కులు సాధించుకుంటాం. మనము మన దగ్గర ఐకమత్యం లేదు. ఐకమత్యమే మహాబలం. ఒకరు కాంగ్రెస్ అంటాను, ఒకరు బీజేపీ అంటాను, ఒకరు బీఆర్ఎస్ అంటాను. మనం అందరం నలుగురు ఉంటే మనందరినీ రాజకీయ నాయకులు రాజకీయ పరంగా వాడుకుంటారు తప్ప మనం ఎవరు గుర్తుపట్టుకు మనం చేసి మన అవసరం మాత్రమే వాడుకుంటారు. తర్వాత మనం వాడుకుంటాం. అందుకోసమే మనం అందరం కూడా ఐక్యంగా ఉండాలి. అందరం కలిసి పోరాటం చేయాలి. విద్య కోసం వైద్యం కోసం మనం ఖచ్చితంగా పోరాటం చేయాలి. నేను రీసెంట్గానే కొమరంభీం జిల్లా తురుపుదెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్నికైనా ఖచ్చితంగా మన ఆదివాసులకు ఎక్కడైనా కానీ మన కోడుకుమల విషయంలో కానీ విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ ఎక్కడేమున్నా కానీ ఖచ్చితంగా నాకు సమాచారం ఉంటే మాత్రం ఖచ్చితంగా నా వంతు నేను గుర్తు చేస్తా. నేను కాంగ్రెస్ సర్పంచ్ అయినా కానీ కాంగ్రెస్ అని బీఆర్ఎస్ సంబంధం లేకుండా 100% నా జాతి కోసం నేను కొట్లాడతా. జై ఆదివాసీ.